రక్తం విడుదలై నాళం లోపలికి వచ్చి గడ్డ కట్టేస్తుంది. గొట్టం పూర్తిగా మూసుకుపోతుంది. గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితం గుండెపోటు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కువగా తీసుకునే కొలెస్ట్రాల్, ధూమపానం వంటి ప్రధాన కారణాలు. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఈ బ్లాకులు గుండెలో హఠాత్తుగా వస్తాయా లేదా క్రమేపీ ఏర్పడతాయా? ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి సడన్ గా ఎప్పుడు రావు. దాదాపు 4-5 సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఈ బ్లాక్స్ అనేవి స్టార్ట్ అవటం మొదలవుతాయి. మనం తినే ఆహార పదార్థాలను బట్టి, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా చాలా ఈ డిపాజిట్లకి దోహదం చేస్తాయి. డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్ ఇలాంటి ఉన్నాళ్ళలో తొందరగా ఈ బ్లాక్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ బ్లాక్స్ స్లోగా పెరుగుతుంటే ఏం జరుగుతుందంటే బాడీకి కొంత కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ఆ కాంపెన్సేటరీ మెకానిజం వలన ఇందుట్లో వాల్సిన రక్తం కనుక సరిగ్గా రాకపోతే అప్పుడు ఈ పక్కగా చిన్న చిన్న బ్రాంచీలు ఉంటాయి, అవన్నీ ఓపెన్ అవడానికి ప్రయత్నం చేస్తాయి. వీటిని కొల్లెటరల్స్ అంటాం అనమాట. ఇలా ఓపెన్ అయితే ఇవి కొంతవరకు కాంపెన్సేట్ అవుతాయి. కానీ ఈ బ్లాక్ 30%, 40%, 50%, 70% అలా సివియారిటీ పెరిగే కొద్దీ కొల్లెటరల్స్ కాంపెన్సేట్ చేయలేవు, కొంతవరకే కాంపెన్సేట్ చేయగలరు. ఈ సివియారిటీ పెరిగినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ మొదలవుతాయి. ఏంటి, గుండెలో నొప్పిలాగా రావటం, కొంచెం దూరం నడిస్తే, లేదా చెమటలు పట్టడం, చేతికి నొప్పి రావటం, ఒక్కొక్కసారి మెడలో నొప్పి రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ బ్లాక్ 30%, 40% అని ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి దానిపైన సడన్ గా క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ ప్లాక్స్ అనేవి కొలెస్ట్రాల్, ఫ్యాట్ అలా డిపాజిట్ అవుతాయి. వీటిపైన సర్ఫేస్ సాఫ్ట్ గా ఉన్నప్పుడు బ్లడ్ కంటిన్యూస్ గా దాని పగ్గెళ్తా రబ్ చేస్తా ఉండదు. అటువంటప్పుడు ఆ ప్లాక్ టిప్ కనుక ఎబ్రేడ్ అయింది అనుకోండి, అటువంటప్పుడు అందులో చిన్న క్లాట్ ఫామ్ అవుతుంది. క్లాట్ ఫామ్ అయ్యి సడన్ గా ఆ రక్తనాళం బ్లాక్ అయిపోతుంది 100%. అలా సడన్ గా బ్లాక్ అయినప్పుడు ఈ కొల్లెటరల్స్ కాంపెన్సేట్ చేయలేవు. అటువంటప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ రావటం, లైఫ్ కి రిస్క్ జరగటం, లేదా హార్ట్ ఫెయిల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా ఈ ప్లాక్ స్లోగా 30%, 40%, 80%, 90% అలా అవుతుంటే కొంతమంది హార్ట్ అటాక్ రాదు, ఎందుకంటే కొంతవరకు కొల్లెటరల్స్ కాంపెన్సేట్ చేస్తాయి. కానీ వాళ్ళకి కొన్ని మనం టెస్టులు చేస్తే గుండెకి రక్త సప్లై సరిగ్గా లేదు, మరి వీళ్ళకి మనం ఏమైనా చేయాలి, గుండెలో ఉన్న రిజర్వ్ అంతా తగ్గిపోయింది అనేది తెలుస్తుంది. అటువంటప్పుడు ఇంటర్వ్యూన్ అవుతాం. కరోనరీ రక్తనాళాలు మూడింటిలో బ్లాకులు ఎక్కడైనా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మూడింటిలోనూ ఏర్పడతాయి. సహజంగా బ్లాకులు మందులకు కరిగే అవకాశం లేదనుకున్నప్పుడు బెలూన్తో వాటిని ఛిద్రం చేసేందుకు అవకాశం లేని ప్రాంతంలో బ్లాకు ఉంది అనుకున్నప్పుడు ఒక బ్లాక్ ఉన్న బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ బ్లాకు ఉంటే అది ప్రమాదం, ఎక్కడ ఉంటే పర్వాలేదు. గుండె రక్తనాళాల్లో వచ్చే బ్లాక్లన్నీ కూడా ఒకే రకంగా బిహేవ్ చేయవు. ఎంత సివియర్గా ఉంది బ్లాక్, ఏ రక్తనాళంలో ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎంత ఇంపార్టెంట్ అని డిసైడ్ చేయడానికి. ఇప్పుడు ఇది గుండె ముందర వచ్చేటువంటి రక్తనాళం, ఇది మరి గుండె ఎడం పక్క వెళ్ళేటువంటి రక్తనాళం. ఇది ఈ రెండు కలిపి ఇందాక అనుకున్నాం కదా, ఈ అయోర్టా అనే దాని నుంచి ఒకటిగా వస్తాయి. ముందర వచ్చిన తర్వాత రెండుగా డివైడ్ అయ్యి ఒకటి ముందరకు వస్తుంది, ఒకటి ఎడం పక్క వెళ్తుంది. ఈ మెయిన్ వెసల్ అనేది ఉంది, రెండు కలిపి వచ్చేటువంటి వెసల్, దాన్ని లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటాం. అందుట్లో కనుక బ్లాక్ వచ్చింది అనుకోండి, మరి ఈ రెండింటికి రక్తనాళం సరిగ్గా ఉండదు, రక్త సరఫరా సరిగ్గా ఉండదు కదా. అందుకని అందుట్లో ఉన్న బ్లాక్ చాలా డేంజరస్. అందుట్లో 50% కంటే ఎక్కువగా బ్లాక్ ఉంటే దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువల్గా సర్జరీ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆ బ్లాక్ సడన్ గా క్లోజ్ అయిందంటే మేజర్ హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ చనిపోయే అవకాశం చాలా ఎక్కువ. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రంట్ లో గుండెకు ముందర వచ్చే రక్తనాళం ఉంది కదా, మరి ఇది గుండెకి దాదాపు 50-60% సప్లై చేస్తుంది. ఇందుట్లో కనుక మొదటి పార్ట్ లో కనుక బ్లాక్ వచ్చిందంటే ఇది మొత్తం కూడా ఏరియా మొత్తానికి కూడా సరఫరా సరిగ్గా ఉండదు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ బ్లాక్. ఇది సడన్ గా బ్లాక్ అయితే మరలా మేజర్ హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ కి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంది.
అందుకని దీన్ని విడోవర్స్ వెసల్ అంటారు. ఎందుకంటే ఇది సడన్ గా బ్లాక్ అయినప్పుడు చాలా మందికి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి. మరి మిగతా 2 రక్తనాళాల్లో బ్లాక్ వస్తే కాన్సిక్వెన్స్ చాలా మందిలో అంత సీరియస్ గా ఉండవు. మరి ఈ బ్లాక్ కూడా మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువల్ గా బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ వేయటం కానీ లేదా బైపాస్ సర్జరీ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాక ఈ గుండెకి ఎడం పక్క సప్లై చేసేంటి ఈ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అనుకున్నాం ఇందాక. ఇందుట్లో కనుక బ్లాక్ వచ్చిందంటే చాలా మందికి మనం మందుల మీద కానీ లేదా బెలూన్ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి వీళ్ళని మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ చాలా సార్లు అంత సీరియస్గా ఉండవు. అలాగే గుండెకి కుడి పక్కన వచ్చే రక్తనాళం ఇది. ఈ రక్తనాళంలో బ్లాక్లు వస్తే వీటి కాన్సిక్వెన్సెస్ ఫ్రంట్కి వచ్చే రక్తనాళం వాటిలో బ్లాక్స్ ఉన్నటువంటి సీరియస్నెస్ వీటిలో ఉండదు. అయినా కూడా మన గుండెకి రిజర్వ్ కెపాసిటీ పెంచడం కోసం వీలైనంత వరకు మెయిన్ రక్తనాళాల్లో కనుక బ్లాక్ వస్తే కుడిపక్క దాంట్లో కానీ లేదా ఎడపక్క దాంట్లో కానీ యాంజియోప్లాస్టీ కానీ లేదా స్టెంట్ కానీ వేసి ఓపెన్ చేయటం, లేదా అటువంటి కుదరని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి రేర్గా సర్జరీ కానీ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మరి కొంతమందిలో ఒకటొకటిగా ఉండదు, 3 రక్తనాళాల్లోనూ బ్లాక్స్ వస్తాయి. ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళలో బ్లాక్స్ ఉన్న వాళ్ళలో దాదాపు 30-40 మందికి అట్లీస్ట్ 3